స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగే మినీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. ఈ నెల 24 నాటికి జాతర ప్రాంతాల్లో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 89,50,000 నిధులతో జాతరలో భారీ ఏర్పాట్లు చేయనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, అందరూ సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ప్రత్యేకించి మంచినీటి సరఫరా, శానిటేషన్, అదేవిధంగా విద్యుత్ సరఫరా, సరి అయిన రోడ్ సౌకర్యము, ఇంకా ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కానీ ఈ జాతరలకు ఒక్కొక్క జాతరకు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పరంగా మంజూరైంది. ఇది కాకుండా మన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు ఒక్కొక్క మినీ జాతర దగ్గర ఒక ఐమాస్ లైట్ పెట్టే విధంగా ఐమాస్ లైట్కు 1,50,000 చొప్పున 6 ఐమాస్ లైట్స్ 6 జాతరల కేంద్రాలు ఏర్పాటు చేయడానికి 9 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. దానితో పాటుగా మినీ జాతరల దగ్గర బంగారం అమ్మకాలు కానీ, కొబ్బరికాయలకు కానీ, ఇతరత్ర అమ్మకాల కొరకు యాక్షన్ చేసే సందర్భంగా కొన్ని డబ్బులు వచ్చాయి. ప్రత్యేకించి ముందు కొట్టి మీ డైరెక్టర్ కొట్టి